నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 57. అదేమిట్రా అలా అడుగుతున్నావు? జాను నీకు చెప్పలేదా? నాతో వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్తున్నాను అంది విస్మయంతో అన్న ఆమె బుగ్గలు నొక్కుకుంది. నాకేమీ చెప్పలేదు నాన్నమ్మ. తను ఎక్కడికి వెళ్ళింది? కంగారు పడుతూ అడిగాడు శార్దు. తన స్నేహితురాలు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తుందని, ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వెళ్తున్నానని చెప్పింది. నిన్ను తీసుకెళ్లి దింపమని అడిగితే నేను అలసిపోయి ఉన్నాను, నువ్వే టాక్సీ మాట్లాడుకొని వెళ్ళు అన్నావట. అది అలాగే వెళ్ళింది. విస్మయంతో అతన్ని చూసింది. అవునా? ఎన్నింటికి వెళ్ళింది? ఫ్లైట్ ఎన్నింటికి అని చెప్పింది? టెన్షన్ పడ్డాడు శార్దు. ఉదయమే వెళ్ళింది. ఫ్లైట్ ఈరోజు రాత్రికి అన్నట్టు గుర్తు. అయినా నువ్వెందుకు అంతలా గాబరా పడుతున్నావు? రేపు వచ్చేస్తుందిలే. తన ఫ్రెండ్ లేనప్పుడు ఇంకా అక్కడే ఉండి ఏం చేస్తుంది? రేపు సాయంకాలం లోపు వచ్చేస్తుంది. శార్దు ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నాడో అర్థం కాలేదు ఆమెకు. వసుంధరాదేవి ఇలా చెప్పగానే అతనికి రాత్రి జరిగిన సంఘటనతో పాటుగా జాను తనతో గొడవ పడుతూ తనను వదిలేసి అమెరికాకు వెళ్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఓ మై గాడ్, కొంప మునిగింది. ఇది అనుకున్నంత పని చేసేటట్టుంది అనుకుంటూ గబగబా తన గదికి పరిగెత్తి బుల్లెట్ బండికి తీసుకొని వీధిలోకి హడావిడిగా వెళ్తుంటే, ఒరే శార్దు, ఆకలి అన్నావు, భోంచేయకుండా వెళ్తున్నావు, ఎక్కడికి రా? వెనక నుండి పిలిచింది వసుంధరాదేవి. నేను జానుని తీసుకొని రావడానికి వెళ్తున్నాను అని కిక్కు కొట్టి బండిని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. హడావిడిలో వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. పిచ్చి సన్యాసి, వీడికి జాను అంటే ఎంత ప్రేమ! అది క్షణం కనబడపోతే చాలు తల్లడిల్లిపోతాడు. అది రేపటికి వస్తుందని చెప్పినా వినిపించుకోకుండా ఎలా వెళ్తున్నాడు చూడు. అసలు విషయం తెలియని ఆమె అనుకుంది. తన మనవడికి తన మనవరాలు మీద ఉన్న ప్రేమను తలుచుకొని మురిసింది. ఏది ఎలాగైనా జాను ఎయిర్పోర్టు లోపలికి వెళ్ళకముందే ఆమెను పట్టుకొని ఆపాలి. రాత్రి చేసిన దానికి సారీ చెప్పాలి అనుకుని అతివేగంగా బుల్లెట్ నడిపిస్తున్నాడు శార్దు. హైవే ఎక్కిన తర్వాత ఈరోజేంటి విపరీతమైన రద్దీ ఉంది అనుకున్నాడు. త్వరగా వెళ్ళాలి అన్న ఆత్రంలో ఆ బండి ఈ బండి మధ్యలో నుండి దూరుతూ కట్లు కొడుతూ బుల్లెట్ మీద దూసుకు వెళ్తున్నాడు. అంతకంతకు వేగాన్ని పెంచుతూ అలా 1 అవర్ జర్నీ చేశాడు. అతివేగం వల్ల బ్యాలెన్స్ తప్పి ఒక వాహనాన్ని గుద్దుకొని ఎగిరి అవతల పడ్డాడు. ఇంకా నయం, అతను మెయిన్ రోడ్ మీద పడలేదు, రోడ్డుకి అవతలి వైపు పడ్డాడు. తల బలంగా నేలకి గుద్దుకుంది. అతని అదృష్టం బాగుండి ఆ పక్కనే ఉన్న పెద్ద బండరాయికి అతని తల తగలలేదు. తగిలి ఉంటే అతడు స్పాట్లోనే పోయేవాడు. కానీ అతడిప్పుడు స్పృహ తప్పాడు. ఆ రోడ్డు మీద అటుగా వెళ్తున్న వాళ్ళు చూసి పోలీసులకు, అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఇంచుమించుగా 2 ఒకేసారి వచ్చాయి. అంబులెన్స్ వాళ్ళు అతన్ని తీసుకొని దారిలో ఉన్న చిన్న హాస్పిటల్కి వెళ్తే, మాతో కాదు, అర్జెంటుగా అతన్ని సిటీలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అతని కండిషన్ ఏమీ బాగోలేదు అన్నారు. అలాగే అని అంబులెన్స్ వాళ్ళు అతని సిటీకి వచ్చి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లోకల్ పోలీసులు యాక్సిడెంట్ జరిగిన దగ్గర దొరికిన అతని సెల్ ఫోన్ ఆధారంగా అతని తండ్రికి కాల్ చేసి విషయం చెప్పారు. సిటీలోనే ఉన్న శైలేంద్ర కొడుకే యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు. హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాడు. అతను వచ్చేసరికి లోపల శార్దుకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. అతను విజిటర్స్ రూమ్లో కూర్చున్నాడు. ఇప్పుడే కాల్ చేసి చెప్తే తల్లి, తన భార్య కంగారు పడతారని, ట్రీట్మెంట్ అయిన తర్వాత వాడి కండిషన్ ఎలా ఉందో తెలుసుకొని ఆ తర్వాత చెప్పాలి అనుకున్నాడు. తన ఒక్కగానొక్క కొడుకు ఏమీ కాకుండా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ అక్కడే ఉన్నాడు. ఈ విషయాలు ఏమీ తెలియని జాను నిషితో కలిసి ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఫ్లైట్ ఏమో చీకటి పడగానే ఉంది. అందుకని వాళ్ళు ఇంటి నుండి తొందరగా బయలుదేరి వచ్చారు. చెకింగ్ కోసం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే ముందు అమ్మమ్మతో మాట్లాడాలి అనుకుంది జాను. లోపలికి వెళ్ళాక మాట్లాడడానికి కుదరదని అమ్మమ్మకు కాల్ కలిపింది. రింగ్ అయిన వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన వసుంధరాదేవి, ఏమే జాను, మీ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వచ్చిందా? ఫ్లైట్ ఎక్కిందా? నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తున్నావు? ఆరా తీసింది. ఇదిగో ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం, కాసేపు అయితే లోపలికి వెళ్తాం, చెకింగ్ అది పూర్తయిన తర్వాత ఫ్లైట్ ఎక్కుతాం అంది. అదేమిటే ఎక్కుతుంది అనకుండా ఎక్కుతాం అంటున్నావు? స్నేహితురాలు వెళ్తుంది అన్న ధ్యాసలో ఉండి మాటలు మర్చిపోయావా?
ఏంటి అని చిన్నగా కసిరింది. నేనేమీ మర్చిపోలేదు అమ్మమ్మ. నిజంగానే తనతో పాటు నేను వెళ్తున్నాను. ఉన్న నిజం చెప్పింది. కానీ ఇలా వెళ్తున్నందుకు ఆమె చాలా బాధగా ఉంది. దుఃఖం పొంగుకొని రాగా దాన్ని ఆపే క్రమంలో నోట్లో నుండి మాట రాలేదు జానుకి. అదేమిటే ఇప్పటి వరకు చెప్పకుండా ఇంత సడన్గా చెప్తున్నావు? అది కూడా ఎయిర్పోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంత సడన్ సర్ప్రైజ్ ఏంటి? నువ్వు వెళ్తున్నట్టు ముందుగా నాకెందుకు చెప్పలేదు? విస్మయంతో అన్న ఆమె కంగారు పడుతూ ఈ విషయం మీ బావకి తెలుసా అనగానే లేదని పొడిగా చెప్పింది జాను. ఆలోచనలో పడిన ఆమె అందుకేనా వాడు నిన్ను తీసుకొని వస్తానని హడావుడిగా నీకోసం బయలుదేరాడు? నువ్వు వాడికి ఒక్క మాట చెప్పి వెళ్తే బాగుండేది కించెత్తు బాధతో అంది వసుంధరాదేవి. చెప్పి వెళ్తే బావ నన్ను వెళ్ళనిస్తాడా? వెళ్ళనివ్వడు కదా వాపోయింది జాను. వాడి గురించి తెలిసి కూడా మరెందుకే ఇలా వెళ్తున్నావు? కినుగ్గా అంది. అమ్మమ్మ ఇప్పుడు నేనేమీ చెప్పలేను. వెళ్తున్నానని మాత్రం చెప్పగలను. నేను ఇలా వెళ్ళిన విషయం ఎవరికి చెప్పొద్దు. అలా చెప్పావు అంటే నా మీద ఒట్టే అంటుంటే జాను కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోయాయి. ఇదెక్కడి విడ్డూరమే? ఇన్నాళ్ళు మాతో ఉండి సడన్గా వెళ్తే అందరూ అనుమానంతో ఎక్కడికి వెళ్ళిందని అడగరా? ఆరా తీయకుండా ఉంటారా? అలా అడిగిన వాళ్లకు ఇలా వెళ్ళిందని చెప్పకుండా ఎలా ఉండమంటావు? నా వల్ల కాదు. ఒట్టు తీసి గట్టున పెట్టు కోపంతో అంది. అమ్మమ్మ ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడేమీ వాళ్లకు చెప్పకు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అందరితో మాట్లాడతాను. అంతవరకు నువ్వు ఈ విషయం రహస్యంగా ఉంచు. ఇప్పటికిప్పుడు ఎవరికైనా అడిగితే తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళిందని చెప్పు. అలా కాకుండా నేను యూఎస్ వెళ్ళానని చెప్పావు అంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. టైం అవుతోంది. నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్ అని ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది జాను. జాను మాటలు వినగానే వసుంధరాదేవికి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఈ పిల్లకేమైంది? ఎందుకిలా ఎవరికి చెప్పకుండా వెళ్తుంది? ఆమెకేమీ అర్థం కాలేదు. ఆలోచిస్తూ సోఫాలో కూలబడింది. ఆ తర్వాత జాను తన తండ్రికి కాల్ చేయాలి అనుకుంది. కానీ చెయ్యలేకపోయింది. నాన్న గొంతు వింటే నేను అమ్మమ్మ ముందు ఉన్నట్టుగా స్టెబిల్గా ఉండగలనా? ఉండలేను. బావురుమని ఏడుస్తాను. నాన్నకు డౌట్ వస్తుంది. నాన్నకు నేను అబద్ధం చెప్పలేను. నిజం చెప్తే నన్ను వెళ్ళనివ్వడు సరికదా? బావను చంపి పోగులు పెడతాడు. దానికన్నా నాన్నకి కాల్ చేయకపోవడం మంచిది అనుకొని తన తండ్రి రఘుపత్కి కాల్ చేయకుండానే తన సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసింది. ఫ్లైట్కి టైం అవుతూ ఉండడంతో చెకింగ్ కోసమని ఎయిర్పోర్ట్ లోపలికి అడుగుపెట్టింది. అంతే, ఆమెకు ఇంతవరకు ఉన్న తన ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్పోర్టు కానీ ఎయిర్పోర్ట్ లోపల కానీ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ఆమె ఎప్పుడూ చూడలేదు. అదంతా కొత్తగా వింతగా అనిపించింది. అన్ని రకాల చెకింగ్లు పూర్తయ్యేసరికి 1 గంట పట్టింది. ఆ తర్వాత గౌతమి దగ్గరికి వచ్చి ఆంటీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్ళిన తర్వాత మా బావ నీ దగ్గరికి వచ్చి జాను ఎక్కడికి వెళ్ళిందని అడిగితే నాకు తెలియదని చెప్పు. ఇంకా గట్టిగా అడిగితే నా దగ్గరికి రాలేదని చెప్పు. అంతేకాని నేను ఇలా నిషితో కలిసి వెళ్ళినట్టు చెప్పకు. ఇంతవరకు ఓ తల్లిలా నాకెంతో సహాయం చేశారు. దానికి నేను కృతజ్ఞతురాలిని. ఈ ఒక్క సహాయం కూడా చేయండి ఆంటీ అని ఆమె చెయ్యి పట్టుకొని వేడుకుంది. దీని గురించి నువ్వు ఇంతలా చెప్పాలా జాను? నాకు తెలియదా? అతను కనుక మా ఇంటికి వస్తే ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. నీ అడ్రస్ మాత్రం చెప్పను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ జర్నీ అంది. ఆ తర్వాత నిషికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పింది. పిల్లలిద్దరూ ఇలా తనను వదిలి వెళ్తున్నందుకు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళు చూడకుండా కళ్ళు ఒత్తుకుంది. ఆ తర్వాత తను ఇంటికి బయలుదేరింది. నిషి, జాను వెళ్ళి వెయిటింగ్ రూమ్లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. జాను చెప్పకుండా ఎందుకు వెళ్తోంది? బావా మర్దలు మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని బాధపడుతూ కూర్చున్న వసుంధరాదేవి దగ్గరికి మంజుల వచ్చింది. పెద్దమ్మగారు, ఉదయం నుంచి మీకో విషయం చెప్పాలి అనుకున్నాను. కానీ పనితో కుదరలేదు. ఇలా రండి అని ఆమెను పిలుచుకొని వచ్చి ఆ పడక గది తాళం తీస్తుంటే, ఇప్పుడు దీంతో ఏం పని పడిందని తాళం తీస్తున్నావు? నాకేం చూపించాలని తీసుకొని వచ్చావు? చిరాకు పడింది. అయినా మంజుల ఆమె మాటల్ని పట్టించుకోకుండా, ఒక్కసారి మీరు లోపలికి తొంగి చూడండి పెద్దమ్మగారు అంది. ఏముందక్కడ? ఏం చూడమంటావు? ఇందాకటి నుండి చూడమని ఒకటే నసపెడుతున్నావు. మంజుని కోపగించుకున్న ఆమె గుమ్మం దగ్గర నుండి లోపలికి తొంగి చూస్తూ,
నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్న గదే ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? అయినా ఆ గదిలో ఏముంటాయి? మంచము, సామాన్లు ఇవేగా, వాటిని కొత్తగా చూసేదేముంది? కోపంతో విసుక్కున్న ఆమె, ఏమిటే గదంతా చిందవందరగా ఉంది, గదిని శుభ్రం చెయ్యలేదా? కోపగించుకుంది. పెద్దమ్మగారు, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఇంటి ఉప్పు తింటున్న దాన్ని చూసింది చెప్పడం నా బాధ్యత అంది. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పు, ఇలా డొంక తిరుగుడు మాటలు వద్దు విసుక్కుంది వసుంధరాదేవి. అలాగేనని తల ఆడించిన మంజు, జాను ఎలాంటి గెటప్తో ఆ గదిలో నుండి వచ్చిందో ఆ విషయం చెప్పింది. అవునా? ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది వసుంధరాదేవి. అవునని తల పంకించిన మంజు, ఈ సంగతి మీకు చెప్పిన తర్వాత గదిని శుభ్రం చేద్దామని ఇంతవరకు చెయ్యలేదు. మీరు చూశారు కదా, ఇదిగో ఇప్పుడు చేస్తాను అంది. మంజు చెప్పింది విని ఒకలాంటి షాక్కి గురైన వసుంధరాదేవి చిన్నగా తేరుకొని, ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా? అనుమానంతో అడిగింది. లేదమ్మగారు, మొదట మీకే చెప్తున్నాను అనడంతో, సరే అయితే ఈ విషయం ఇంకెవరికి చెప్పకు, నీ మనసులోనే దాచుకో, ఎవరికైనా చెప్పావో అని బెదిరిస్తూ చూపుడు వేలిని గాలిలో ఊపింది వసుంధరాదేవి. మీరు చెప్పాలా పెద్దమ్మగారు? నాకు తెలియదు. ఈ విషయం ఇప్పుడే నా మనసులో నుండి తుడిచేస్తాను అని పళ్ళిక్కిలించింది మంజు. వెధవ, వీడు ఆగలేక తొందరపడ్డట్టున్నాడు. అసలే అది సున్నిత మనస్కురాలు. వీడిలా చేసినందుకేమో అది అలా తన స్నేహితురాలతో కలిసి వెళ్తోంది మనసులో అనుకున్న ఆమె, జాను వెళ్ళడానికి ఇదే కారణమైతే అర్జెంటుగా ఫోన్ చేసి దాన్ని తిరిగి ఇంటికి రమ్మని చెప్పాలి అనుకుంటూ మెట్లు దిగి హాల్కి వచ్చింది. ఫ్లైట్ టేకాఫ్కి సిద్ధంగా ఉంది అని అనౌన్స్మెంట్ రావడంతో జాను, నిసి ఫ్లైట్ ఎక్కారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. ఇన్నేళ్లుగా జానుకి తన బావతో తనకున్న ప్రేమబంధాన్ని తెంపేస్తూ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. అటు ఫ్లైట్ గాలిలోకి ఎగరడం, ఇటు వసుంధరాదేవి సెల్ ఫోన్ రింగ్ అవ్వడం రెండూ ఒకేసారి జరిగాయి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అరోగెట్ హస్బెండ్ అప్డేట్ ఇచ్చాను. ఇది చూసిన వాళ్ళు అది కూడా మిస్ చేయకుండా చూడండి. చాలా మంచి స్టోరీ, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.